హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో 3000లో ది బెస్ట్ మొబైల్ గురించి అయితే చెప్తాను. అలాగే దాని యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా ఈరోజు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకునే ముందు నాది చిన్న రిక్వెస్ట్, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోదండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ పార్ట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వడం మర్చిపోదండి. వీటి రెండు లింక్స్ నేను వీడియోకి డిస్ప్లే ఇస్తాను, దానిపై క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ గురించి చూసినట్టయితే 3000లో చూడండి, YU Yunique 2+, 3GB ర్యామ్, 16GB ఇంటర్నల్ మెమరీ, 3000 రూపీస్ మాత్రమే నేను కొన్నప్పుడు. ఇప్పుడైతే 300 రూపీస్ అయితే ఇంక్రీజ్ అయింది, ఇప్పుడు 3300 రూపీస్ అయితే ఉంది. మీరు ఇటువంటి తక్కువలో లూట్స్ మిస్ అవ్వకూడదంటే మా టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నేను ఇన్స్టెంట్గా దీంట్లో అయితే అప్లోడ్ చేస్తుంటాను, ఏదైనా లూట్ వస్తే కూడా మీరు ఖచ్చితంగా దీంట్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనం YU Yunique 2+ మొబైల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూద్దాం. దీని యాక్చువల్గా ఇంటర్నల్ మెమరీ వచ్చేసి 16GB మాత్రమే, బట్ దీనికి ర్యామ్ వచ్చేసి 3GB. మనకి 3000లో ది బెస్ట్ మొబైల్ 3GBలో రావాలంటే చాలా కష్టం, కానీ Yunique 2+ అనేది 3GB ర్యామ్తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యాక్చువల్ రేట్ వచ్చేసి 8000 రూపీస్, కానీ జస్ట్ 3000కే మనం ఆఫర్ అయితే ఉంది. మీరు బై చేయాలనుకుంటే దీని లింక్ కూడా నేను వీడియో కింద డిస్ప్లే ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి మీరు బై చేయండి. దీనికి HD డిస్ప్లే ఇంచెస్ వచ్చేసి, స్క్రీన్ ఇంచెస్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం అన్బాక్సింగ్ చేసినప్పుడు 2 స్మాల్ బాక్స్ అయితే ఉంటాయి. ఒక దాంట్లో మనకి ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఇంకొక దాంట్లో ఛార్జింగ్ వైర్ ప్లస్ హెడ్సెట్ ప్లస్ బ్యాటరీ. దీని బ్యాటరీ చూసినట్టయితే సపరేట్ ఇన్బిల్ట్ అయితే బ్యాటరీ ఉండదు, సపరేట్గా మనం అయితే ఫిక్స్ చేసుకోవాలి బ్యాటరీ అనేది. బ్యాటరీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. దీని బ్యాటరీ కెపాసిటీ చూసినట్టయితే 2500 mAh. దీనికి మనకి బ్యాటరీకి ఇక్కడ చూడండి, ఛార్జరు 5 volts ఛార్జింగ్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్ చూసినట్టయితే HD స్క్రీన్, అలాగే 5 ఇంచెస్ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేశారు. దీనికి స్లాట్స్ వచ్చేసి 2 స్లాట్స్, అవి 2 4G సిమ్ స్లాట్సే ఉన్నాయి, దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీని కెమెరా క్వాలిటీ చూసినట్టయితే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 MP, బ్యాక్ కెమెరా వచ్చేసి 13 MP. ఇక్కడ చూడండి, బ్యాటరీ అనేది సపరేట్గా ఇచ్చారు, దీన్ని మనం సెట్ చేసుకోవాలి. ఇంకా ఛార్జింగ్ వైర్ చూసినట్టయితే కూడా లాంగ్ వైర్ అయితే ప్రొవైడ్ చేశారు, దీని గురించి ఇబ్బంది ఏం లేదు మనకి. నెక్స్ట్ హెడ్సెట్ చూసినట్టయితే కూడా బ్లాక్ హెడ్సెట్ అయితే ప్రొవైడ్ చేశారు, 3.5mm జాక్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఫోన్ అనేది మనకి ఇక్కడ చూడండి, మెమొరీకి సపరేట్ స్లాట్ ఇచ్చారు, అలాగే సిమ్స్ కూడా 2 స్లాట్స్ అనేవి ఇచ్చారు. మెమరీకి మనం ఎంతవరకు వేసుకోవచ్చు అంటే 64GB వరకు అనేది ఎక్స్టర్నల్ మెమరీ అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. దీన్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి 2 స్లాట్స్ ఉన్నాయి కదా, అవి 2 4G స్లాట్స్, అలాగే 1 మెమరీ కార్డ్ అనేది మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మీరు 16GB ఇంటర్నల్ మెమరీ అనేది బాధపడాల్సిన అవసరం లేదు, ఎక్స్టర్నల్ మెమరీ కూడా మనం ఫిక్స్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఆన్ చేసి చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి HD స్క్రీన్. దీని సెట్టింగ్స్ కూడా 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, పై నుంచి డ్రాగ్ చేసుకోవచ్చు, అలాగే కింద నుంచి కూడా డ్రాగ్ చేయొచ్చు. దీని ప్రాసెసర్ చూసినట్టయితే MediaTek క్వాడ్ కోర్ 1.3 GHz ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు, చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి కెమెరా క్వాలిటీ చూడండి, బ్యాక్ కెమెరా వచ్చేసి 13 MP మెగాపిక్సెల్. తర్వాత దీని వర్షన్ చూసినట్టయితే 7.0 వర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే ర్యామ్ 3GB, ఇంటర్నల్ 16GB మెమరీ.